పేరండి కుమారి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. రైతు భరోసా వస్తుందండి. మా ఆయనకి రైతు భరోసా అది పడుతుందండి. మాకు అమ్మఒడి పడ్డది. పంట నష్టాలు రైతు భరోసా కేంద్రాల వల్ల పంట నష్టాలు అవి పెడుతున్నారు, అవి పడుతున్నాయి. ఇంకేంటంటే వాటి వల్ల ఉపయోగం ఏమైనా చేస్తున్నారు? రైతు భరోసా కేంద్రాల వల్ల విత్తనాలు అవి ఇస్తారండి. మినుములు, పెసలు, అలాగే వరి ఇవన్నీ ఇస్తారు, విత్తనాలు ఇస్తారు. ఏవైనా పంటలు అవి సరిగ్గా బాగాలేవని అంటే వచ్చి చూసి దాన్ని తగ్గట్టుగా మందులు అయ్యి విత్తనాలు అది మందులు అయ్యి ఇస్తారు, ఎరువులు కట్టేస్తారు. ఇలా పలానవి కొట్టండి అని చెప్పేసి రాసి మరి ఇస్తారనమాట. వాటి వల్ల పంట కొనుగోలు కూడా వాళ్ళే చేస్తున్నారు. పంట కొనుగోలు కూడా వాళ్ళే చేస్తున్నారండి. ఎలా ఉంది రేట్? ఎలా ఉంది? బయట కంటే ఎక్కువ ఉంటుంది? బానే ఉంది, బానే ఉన్నాయి రేట్లు. అంటే మాకు గిట్టుబాటు అవుతున్నాయి అన్నమాట. అదే విధంగా ఇక్కడ ఎంపీకి ఎవరు గెలుస్తారంటారు? ఝాన్సీ గారు గెలుస్తారండి. ఎందుకంటే అప్పుడు విజయనగరం కాసి వేసినప్పుడు పార్లమెంట్ లోనే ఆవిడ చేసినప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ లోని చేసి తీసుకొని వచ్చారు. అలాగే ఇప్పుడు వైజాగ్ కాసి వస్తే ఇంకా ఎంత చేస్తారో కదా, దాన్ని బట్టి చూసుకుంటే ఆవిడే వస్తారని సరే మా అభిప్రాయం. ఆవిడే వస్తారు ఖచ్చితంగా కూడా. ఎన్నికల ప్రచారానికి వచ్చారా ఈ మధ్యన? వచ్చారండి, 2 సార్లు వచ్చారు. మరి టీడీపీ రాలేదు, ఇంకా రాలేదు. అతను రాలేదండి. అతను పేరు కూడా అంత దీనిగా తెలియదు ఇంకా, అంటే అతను ప్రచారానికి గట్ట రావట్లేదు. మరి అతను ఎవరన్సన్ అనేది కొంతమంది ప్రజలకు కూడా ఐడెంటిఫై కూడా రావట్లేదు. ఏ క్యాండిడేట్ వేసారు అనేది కూడా తెలియదు అనమాట. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుందండి, ఆయన పాలన అది బాగుంది. అతను చెప్పినట్టుగా నవరత్నాలు ఏవేవి చెప్పారో అన్ని పథకాలు కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఇంకా ఇటు స్కూల్స్ బ్యాగ్స్ గానీ, షూస్ గానీ అలాంటివి ఇంకా చాలా కొన్ని ఎక్స్ట్రా కూడా చేశారు. అతను రావడం వల్ల మళ్ళీ అతనే రావాలని అనుకుంటున్నాం. అతనే వస్తారని సార్ నమ్ముతున్నాం. వాలంటీర్ వ్యవస్థ మంచిది కాదు, వీళ్ళు లంచాలు తీసుకుంటున్నారు ప్రజలు, అవన్నీ తప్పుడు విమర్శనలేనండి. అలాంటివి ఏవి లేవు. ఎవరు కూడా వాలంటీర్స్ ఎవరు కూడా లంచాలు అవి తీసుకోలేదు. ఒకవేళ తీసుకున్నట్లయితే మన పెన్షన్ ఆపేశారు. ఎంతమంది మాకు వాలంటీర్సే కావాలని సార్ అంటారు కదా. అలాగైతే చంద్రబాబు 10,000 వాలంటీర్లకు ఇస్తాను, నేను కూడా వాళ్ళని కంటిన్యూ చేస్తాను అంటున్నారు. మాకైతే నమ్మకం లేదు. మరి మాకు ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థ పెట్టింది జగన్ అన్న. మరి అతనే కంటిన్యూ చేస్తారు కాబట్టి మళ్ళీ ఇంకా ఇతన్ని నమ్మాల్సిన అవసరం కూడా లేదు. 10,000 ఇస్తా ఉంటున్నారు కదా వాలంటీర్లు, మరి 10,000 ఇస్తారని సార్ అంటే కింది అప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే ఆడపిల్లలు పుట్టాక మహాలక్ష్మి పథకం ఏదో ఇస్తామని సార్ అన్నారు, అదే ఇవ్వలేదు. రుణమాఫీ చేస్తామన్నారు, అది చేయలేదు. మళ్ళీ ఇంకా ఇప్పుడు చెప్పినవి ఎలా నమ్ముతామండి? అది ముఖ్యమంత్రిగా జగన్ గెలిస్తే ఎన్ని సీట్లు వస్తాయంటారు? మొత్తం ఏకంగా వచ్చేస్తాయని సార్ 175కి 175 వస్తాయని సరే కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాం. మరి జగనన్న ఒక్కలే ఉన్నా జగనన్న సింగిల్ సింహం లాంటిది అనమాట. వాళ్ళు ముగ్గురు ఎంతమంది వచ్చినా సరే జగన్ సింగిల్ గా వచ్చి గెలుస్తారని సరే అనుకుంటున్నాం. సత్యవతమ్మ. వ్యవసాయం పని చేస్తాం. జగన్ రావాలనుకుంటున్నాం. జగన్ చేసిన పనులన్నీ మంచివి కాబట్టి రావాలనుకుంటున్నాం. మాకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి, పెన్షన్ వస్తుంది, అన్ని విధాలుగా బాగుంది. వ్యవసాయం చేస్తాం. రైతులకు జగనన్న చేసింది ఏమీ లేదు అంటున్నారు కదా. ఎందుకు లేదు? జగనన్న చేస్తాంటాను నేను. ఎందుకు లేదు? అన్ని కూడా బాగున్నాయి. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు పెట్టామంటున్నారు కదా, అవి ఏంటి అసలు? అక్కడ ఉపయోగపడుతున్నాయి అవి ఏమైనా? పడుతున్నాయి కదా డబ్బులు, రైతు భరోసా డబ్బులు గట్టని పడుతున్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏం జరుగుతుందండి? ఎలాంటి పనులు చేస్తున్నారు వాళ్ళు? మంచిగా చేస్తున్నారండి. రైతు భరోసా కొనుగోలు అన్ని చేస్తారా, అన్ని వస్తున్నాయి. అదే విధంగా ఇక్కడ ఎంపీగా ఎవరు గెలుస్తారు? ఝాన్సీ గారు వస్తారు. ఎందుకండి? మా ఆడబడిస్ కాబట్టి, మా రిలేషన్ కాబట్టి ఝాన్సీ గారు వస్తారు. టీడీపీ వాళ్ళు తిరగట్లేదు, ఇంకా అసలు రావట్లేదు. ఎవరు ఎంపీగా పోటీ చేస్తున్నారు తెలుసా? టీడీపీ వాళ్ళని, టీడీపీ తరఫు నుంచి తెలియదండి, ఎవరు చేస్తున్నారని తెలియదు. మరి ఎన్నికల్లో జగన్ ఒక్కడే ఒకవైపు ఉన్నారు, ఇంకో వైపు ముగ్గురు ఉన్నారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. జగన్ గెలుస్తారు. జగన్ అన్నే గెలుస్తారు.